బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత సంచారం అక్కడ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మహానంది ఆలయం వెనుక భాగంలో మరో చిరుత మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీంతో గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. భక్తులను అప్రమత్తం చేశారు ఆలయ అధికారులు. భక్తులు గుడి వెనుక వైపు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచారంతో భయాందోళనకు లోనవుతున్నారు అక్కడి ప్రజలు. నల్లమల సమీప గ్రామాల ప్రజలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారు. చిరుత దాడులతో హడలెత్తిపోతున్నారు స్థానికులు. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిరుత సంచారం ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత సంచారం అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆలయ గుడి వెనుక భాగంలో చిరుత సంచరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సర్కిల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ విజువల్లో. రోడ్డు మీద చిరుత నడుచుకుంటూ వెళుతున్న విజువల్స్. అదిగో క్లోజ్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అదిగో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అదిగో చిరుత నడుచుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బహుశా ఒక్క చిరుతే ఉందా, లేకపోతే ఇంకా చిరుతలు ఏమైనా ఉన్నాయని కూడా ఒకసారి టైంని మీరు చూడొచ్చు. 36/2024 రాత్రి 12:15 ప్రాంతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత సంచరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మహానంది ఆలయం వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో సంచరిస్తోంది చిరుత. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలు. భక్తులను అప్రమత్తం చేశారు ఆలయ అధికారులు. భక్తులు గుడి వెనుక వైపు వెళ్లొద్దంటూ కూడా సూచించారు. చిరుత సంచారంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికులు. ముఖ్యంగా నల్లమల సమీప గ్రామ ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. చిరుత దాడులతో హడలెత్తిపోతున్నారు అక్కడ స్థానికులు. అలర్ట్గా ఉండాలంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం చిరుతకు సంబంధించి ఏమైనా జాడలు తెలిసాయా? అధికారులు అక్కడికి చేరుకున్నారా? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందా? విచారణకు సంబంధించి అంటే చిరుత జాడలకు సంబంధించి ఎటువంటి అంశాలను సంపాదించారు? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత భయం పట్టుకుంది. నల్లమల సమీప గ్రామాల్లో గత వారం 15 రోజుల నుంచి ఆ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండడం, మనుషుల మీద దాడి చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఒక సంచలనాత్మకంగా మారుతుంది. ఎందుకంటే నల్లమల అటవీ సమీప గ్రామంలో గత 15 రోజుల క్రితమే ఈ ఈ గాజులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే పనులు, నల్లమల అటవీ ప్రాంతంలో రైల్వే పనులు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద, ఛత్తీస్గఢ్ చెందినటువంటి మహిళ మీద దాడి చేసిన ఘటన ఉంది. అదే సందర్భంలోనే గత వారం రోజుల్లోనే మనం పోయిన 5 రోజుల క్రితమే చూసాము. పచ్చర్ల వద్ద ఒక మహిళ వంట సరుకు కోసము అడవులోకి వెళ్ళినటువంటి మెహరునిసా మాజీ సర్పంచ్ పచ్చర్ల గ్రామానికి గూడానికి సంబంధించినటువంటి మహిళను పొట్టన పెట్టుకుంది. తల భాగం తిన్నటువంటి ఇక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గత వారం 15 రోజుల్లోనే 5 మంది మీద దాడి చేయడం, ఒకరిని పొట్ట పెట్టుకునేటువంటి ఘటన మరొక ముందే ఈ మహానంది సమీపంలో ఉన్నటువంటి మహానంది క్షేత్ర పరిసరాల్లో ఉన్నటువంటి గోశాల వద్ద గత వారం 3 రోజుల్లోనే 3 సార్లు సంచరించింది చిరుత. ఆ ప్రాంతాల్లో గోశాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి వేళల్లో అక్కడ చిరుత వచ్చి సంచరిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. గుడి వెనుక భాగాన పగులు కానీ రాత్రి వేళలో కానీ ఏ సమయంలో కూడా గుడి వెనుక భాగానికి వెళ్ళొద్దు. ఆ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తే అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు మైకులు అనౌన్స్ చేస్తున్నటువంటి ఆలయ అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. మరోవైపు చిరుత యొక్క సంచారం మీద దృష్టి పెట్టేందుకు కూడా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ ఆ ప్రాంతానికి రాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టినటువంటి ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పచ్చర్ల గ్రామంలో జరిగినటువంటి దాడి ఘటనలో మహిళ మృతి చెందినటువంటి జరుగుతుంది. అధికారులు హుసేన్, ఆ చిరుత సచిన్ స్పష్టంగా చిరుత గోశాల సమీపంలో, మహానంది క్షేత్ర సంబంధించినటువంటి గోశాల సమీపంలో సంచరిస్తుంది. గత వారం రోజుల్లోనే 3 సార్లు సంచరించినటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతానికి వచ్చినటువంటి చిరుత నడుస్తూ అక్కడే ఒక గంట పాటు వెయిట్ చేసి అక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోశాలలో సుమారు 100కు పైగా ఆవులు ఉన్నాయి. ఆవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు దాడి చేస్తాననేటువంటి భయాందోళన చెందేటువంటి పరిస్థితి అక్కడ గోశాలలో పనిచేస్తున్నటువంటి కూలీలతో పాటు ఆలయ అధికారులు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయ క్షేత్రానికి పెద్ద ఎత్తున కూడా వీకెండ్స్ లో కానీ సోమవారం వేళల్లో పెద్ద ఎత్తున కూడా
భక్తులు వచ్చి మహానంది క్షేత్రంలో మహేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించేటువంటి పరిస్థితి అంటే అయితే ఉంది. గతంలో మరోవైపు కూడా దాడి చేసిన చిరుత ఇప్పుడు ఈ చిరుత ఒకటేనా లేకపోతే వేరే వేరే చిరుతల అధికారుల అంచనా ఏంటి? సచిన్, గతంలో దాడి చేసినటువంటి చిరుత వేరు, ఇప్పుడు అక్కడ సంచరిస్తున్నటువంటి చిరుత వేరు. ఎందుకంటే గతంలో దాడి చేసి మనుషుల రక్తాన్ని రుచి మరిగినటువంటి చిరుత ఏదైతే ఉందో, ఒక మెహరునిసా అనేటువంటి మాజీ సర్పంచ్ మహిళను పొట్టన పెట్టుకున్నటువంటి చిరుత ఏదైతే ఉందో, ఆ చిరుతను ఉలపన్ని 13 కెమెరాలు అదేవిధంగా 3 బోర్డులను ఏర్పాటు చేసి చాకచక్యంగా ఆపరేషన్ చిరుత పేరుతో అక్కడ ఉన్నటువంటి చిరుతను బంధించి తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్ కి తరలించారు ఈ చిరుతను. అయితే ఆ నేపథ్యంలో అది తీసుకెళ్లారు. చిరుత భయం వీడింది నల్లమల్ల అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి గూడెల్లో గానీ గ్రామాల్లో గానీ అనుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో నిన్న రాత్రి మొన్న ఉదయం కూడా మహానంది క్షేత్రం సమీపంలో ఉన్నటువంటి మహానంది క్షేత్ర పరిసరాల్లో ఉన్నటువంటి గోశాల వద్ద సంచరిస్తున్నటువంటి చిరుత మరో చిరుతగా భావించారు. ఇది అడవిలో ఇది మనిషి రక్తం రుచి మరిగినటువంటి చిరుతను ఎప్పుడైతే అంటే కేవలం గోశాల ఆవుల కోసం మాత్రమే వస్తుందా లేకపోతే ఇంకేమైనా కారణాలు చెప్పడం జరుగుతుందా? మొత్తం ఎన్ని చిరుతలు ఉన్నాయని చెప్పి అధికారులు గెస్ చేస్తున్నారు? సచిన్, ఎన్ని చిరుతలు ఉన్నాయనంటే అధికారిక లెక్కలైతే చెప్పలేదు, మనకి తెలియరాలేదు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు అప్రమత్తం అవుతున్నారు. నల్లమల్ల అటవీ ఫారెస్ట్ NSTR నేషనల్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో చాలా మంది అంటే వన్య మృగాలతో పాటు క్రూర మృగాలు కూడా పెద్ద పులితో సహా ఇక్కడే ఈ అడవుల్లో సంచరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా అధికారులు కూడా దాని సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఆ స్థాయిలో ఆ పరిస్థితుల్లో దాన్ని సంరక్షించేటువంటి ప్రక్రియ కూడా చేపట్టారు. ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని చిరుతలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అని ఇంకా లెక్క కట్టాల్సినటువంటి అవసరం ఉంది, అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రతిరోజు ఆలయ సమీపంలో ఉన్నటువంటి గోశాల వద్ద తిరుగుతున్నటువంటి చిరుత మాత్రం స్పష్టంగా ఏదైతే దాడి చేసి గాయపరిచి ఒక మహిళను పొట్టన పెట్టుకున్నటువంటి చిరుత వేరు, ఈ చిరుత వేరు అని నిర్ధారణ చేశారు. ఆ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలి. ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి అటవీ ప్రాంతంలో వన్య మృగాలతో పాటు క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. వాటి పని అవి వచ్చిపోతూ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనమే అక్కడ వచ్చేటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయ సమీపానికి రావడానికి ప్రధాన కారణం ఒకవైపు గోవులు ఉండడం, మరోవైపు అత్యంత ప్రియమైనటువంటి ఆహారంగా భావించేటది ఇది కుక్కలను తినేటువంటి తత్వం చిరుతది. ఎందుకంటే ఏ చిరుతైనా మొదటిగా తను తినాలి అనుకుంటే మాత్రం తన టేస్ట్ గా ఉన్నటువంటి తన కుక్క మాంసం అంటే తనకి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ఫుడ్ కాబట్టి ఆ ప్రాంతంలో అంటే గోశాల సమీపంలో రాత్రి వేళలో కుక్కలు కూడా అంటే అటువైపు గోశాలకు సంబంధించిన కాపలాదారులతో పాటు అక్కడ వాళ్ళకి అప్రమత్తం చేసేందుకు లేకపోతే ఎప్పుడు కూడా పహారా కాసేందుకు పెంపుడు కుక్కలు కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కుక్కల కోసం కూడా వస్తుందనేటువంటి భావిస్తా ఉన్నారు ప్రాథమికంగా. అయితే అధికారులు మాత్రం భయపడతా ఉన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో అటవీ సమీపంలో ప్రాంతానికి వెళ్ళొద్దు, ఈ ఆలయ వెనుక భాగానికి పోవద్దు, అసలు గోశాల వైపు వెళ్ళొద్దు అనేసి హెచ్చరించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. RTV ఎక్స్క్లూజివ్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది. ఆలయ ప్రాంతాల్లో చిరుత సంచారం తిరుగుతుంది, అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా నల్లమల్ల అడవి మొత్తం కూడా సుందరమైనది, అక్కడ మరి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి ప్రాంతము. అందులోనూ మహానందికి వచ్చేటువంటి వారంతా కూడా మహానంది క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు ఆ సమీపంలో ఉన్నటువంటి ఆలయాలతో అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుందరంగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా సందర్శిస్తుంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేసి గతంలో హెచ్చరించడం జరిగింది. అధికారులు కూడా ఆ వైపుగా హెచ్చరిస్తున్నారు. ఎవరైతే నల్లమల్ల అడవులకు ఒంటరిగా పోవద్దు, ఒకవేళ మీరు ఆలయానికి వెనుక పోవాల్సి వస్తే మాత్రం 3-4 జతకట్టి వెళ్ళాలి తప్ప ఏదన్నా కాలకృత్యాలకు పోవాల్సి వస్తే అలా కాకుండా ఒకరు ఒంటరిగా పోయినట్టయితే మాత్రం తప్పనిసరిగా చిరుతలు అడవి జంతువులు దాడి చేసేటువంటి ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు ఒకవైపు, మరోవైపు ఆలయ సంబంధించిన కార్యనిర్వాహక అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సజిన్ రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ అక్కడ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో భక్తులను అప్రమత్తం చేస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులు గుడి వెనుక వైపు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచారంతో భయాందోళన వ్యక్తమవుతోంది. అక్కడ భయాందోళన ఉన్నారు నల్లమల సమీప గ్రామాల ప్రజలు. చిరుత దాడులతో హడలెత్తిపోతున్నారు స్థానికులు. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.